వైకుంఠ ఏకాదశి వేళ రాష్ట్రంలో వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైష్ణవ ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు క్యూ కడుతున్న పరిస్థితి. ప్రస్తుతం నేను మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉన్నాను. ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు వచ్చేటువంటి భక్తులకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి అంటేనే శ్రీ మహావిష్ణువు నారాయణుడికి ప్రీతిపాత్రమైన రోజుగా చెబుతారు. ఏదైతే ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశి ఏదైతే ఉంటుందో, అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ఆ 24 ఏకాదశుల్లో ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉందని కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఏదైతే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే తరుణం ముందు ఏదైతే ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే ఏదైతే సమయం ఉంటుందో, అటు ధనుస్సు రాశి నుంచి ఇటు మకర సంక్రమణం జరిగేటువంటి మధ్య సమయం ఏదైతే ఉందో, ఆ సమయంలో ఏకాదశి వచ్చేటువంటి ఏకాదశికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. ఆ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠానికి సంబంధించినటువంటి వైకుంఠ తలుపులు తెరిచి ఉంచుతాయని చెప్పి భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా కూడా దర్శనం చేసుకుంటే స్వామివారిని సకల పాపాలు తొలగిపోతాయని చెప్పి భక్తులు నమ్ముతారు. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించి కూడా చరిత్రలో పురాణాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది. ముక్కోటి దేవతలతో కలిసి శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు అంటూ కూడా పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఆలయానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మీరు ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి సంబంధించిన ఆలయానికి సంబంధించినటువంటి ఇక్కడ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఒక ప్రత్యేకత కూడా ఉంది. దేశంలో వైకుంఠ ఏకాదశి రోజు భక్తులంతా కూడా దర్శించుకునే ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఈ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కూడా ఒకటి. అయితే ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు ముఖ్యంగా శంకు తీర్థాన్ని ఇక్కడ భక్తులకు అందజేస్తారు. ఈ శంకు తీర్థం కోసం ప్రత్యేకంగా భక్తులు ఇక్కడికి ఆలయానికి వేలాది మందిగా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఈ శంకు తీర్థానికి సంబంధించి ప్రత్యేకతను చూస్తే కనుక 18వ శతాబ్దంలో తంజావూరు మహారాజు ఈ బంగారుతో చేసినటువంటి శంఖాన్ని ఈ ఆలయానికి బహుమతి ఇచ్చినట్టుగా కూడా చరిత్ర చెబుతూ ఉంది. ఈ ఆలయంలో శంఖాన్ని వజ్రాలతో అదేవిధంగా ముత్యాలతో దాన్ని పొదిగి ఉంచుతారు. ఏదైతే వైకుంఠ ఏకాదశి రోజున ప్రత్యేకంగా శంఖంలోంచి ఇచ్చేటువంటి తీర్థం కోసం భక్తులు పెద్ద ఎత్తున ఈ ఆలయానికి తరలివస్తూ ఉంటారు. ఆ స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారు. ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనం చేసుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని చెప్పి భక్తుల విశ్వాసం. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. క్యూ లైన్లో కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు అన్ని సకల సౌకర్యాలు కల్పించే విధంగా, మరోవైపు శంకుతీర్థం దగ్గర కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా భక్తులందరికీ శంకుతీర్థాన్ని అందించే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వల్లితో మనీ, బిగ్ టీవీ, మంగళగిరి.